నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర కూర్చొని కొన్ని విషయాలను గురించి నువ్వు మొత్తుకున్నప్పుడు, మొర్ర పెట్టినప్పుడు, దేవుడు వినిపించుకోనట్టు ఉంటే, నీకు ఆన్సర్ రాకుంటే దేవుడు వినలేదు అని నువ్వు అనుకోవద్దు. వినలేదు అని నువ్వు అనుకోవద్దు. నీకు చెవులు ఇచ్చినోడు వినుకుంటాడా? నీకు నోరిచ్చినోడు ఆయన మాట్లాడకుండా ఉంటాడా? నీకు చేతులు ఇచ్చినోడు తన చేతితో నీకు సాయం చేయకుండా ఉంటాడా? నీ మనసు, దాని అందలి పట్టుదల, నీ అందలి విశ్వాసము, నీ నిరీక్షణ, నీ తగ్గింపు, నీ ఎదురు చూపుని ఆయన పరీక్షించుకుంటాడు. పరీక్షించుకొని తమ్ముడు, పరీక్షించుకొని నిరీక్షించు. దేవుని కార్యాన్ని తప్పకుండా చూస్తావు. ఆయన అన్యాయస్తుడైతే కాదు. ప్రేమించడని మాత్రం అనుకోవద్దు, పట్టించుకోవడని మాత్రం అనుకోవద్దు. ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. దాటి వెళ్ళినట్టు ఉంటాడు, దాటిపోడు. దాటి వెళ్తున్నట్టు ఉంటాడు. గుడ్డివాడి దగ్గర కూడా అంతే. భర్తిమయ్యి దావీదు కుమారుడా నన్ను కరుణించు అయ్యా అని కేకలేస్తుంటే చక 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 వెళ్ళిపోతున్నాడు. ఇంకా పెద్దగా కేకలేసాడు. కేకలు మానలా. కొంతమంది వచ్చి అడుక్కునేవాడు కదా, ముష్టోడు కదా, నర్మే ఏదో గౌ కేకలేస్తున్నా. మనుషులకి వాళ్ళు చెప్పిన మాట వినకపోతే అహం రేగిద్ది అహం. అందులో ముష్టోళ్ళ మీద బలి జాగిస్తారు ఒక్కొక్కళ్ళు. అడుక్కునేవాడు. ఎందుకంటే వీళ్ళు వేసే భిక్షతో వాళ్ళు బతకాలి కదా. అందుకు మార్కు సువార్తలో రాసుంది, అతనిని వారు గద్దించిరి అని రాసుంది. అతడేమో భర్తిమయ్యేమో దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దని కేకలేస్తుంటే కొంతమంది వెళ్ళి అతనిని గద్దించిరి అని రాస్తుంది క్లియర్గా. ఏమని గద్దించుంటారండి? ఫస్ట్ నోరమై ఆయన వెళ్ళిపోయాడు, దూరం వెళ్ళాడులే అంటే వాళ్ళు చెప్పిన మాట విని ఆడు మౌనంగా ఉంటే వాళ్ళకి అవమానం లేదు. వాడేం చేశాడు తెలుసా? ఇంకా పెద్ద కేకలేశాడు. దావీదు కుమారుడా అయ్యా 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 నీకోసమే అయ్యా ఎదురు చూస్తున్నాను, నన్ను దాటిపోతున్నావా అయ్యా ఉన్నాడని తెలియదా? నీకోసమే ఒకడు ఎదురు చూస్తున్నాడని తెలియదా? నీకోసం ఒక గుండె కొట్టుకుంటుందని తెలియదా? దావీదు కుమారుడా యేసు, నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా? నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా? నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దేవునికి మహిమ. వాళ్ళు కోపగించుకుంటున్నారు. ఇప్పుడు ఆయన పోతున్నాడు, ఆడి బాధ ఏదో ఆడు అరుచుకుంటున్నాడు. వీళ్ళకి వచ్చిన బాధ ఏందండి? గద్దించారంట. ఎందుకంటే పరువు పోయింది. వీళ్ళు నోరు ముయ్యమన్నప్పుడు ఆడు ముయ్యలా, వీళ్ళ అహం దెబ్బతింది. మీకు అర్థమైందా? చిన్నపిల్లల్ని కూడా మీరు గమనించండి. తండ్రులు ఒక్కోసారి అహానికి పోతారు. వాడిని రే నోర్మై అంటారు. వాడు ముయ్యడు, ఇంకొంచెం పెద్దగా ఏడుస్తాడు. అప్పుడు ఇతను అహం దెబ్బతింటది. ముయ్యమంటే ముయ్యని కొడతాడు. ఎందుకు? వాడు నోరు మూస్తే ఈయన మనగాడు, ముయ్యకపోతే ఎదవైపోయాడు. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? వాళ్ళు నోరు ముయ్యమన్నప్పుడు అతను మూసినట్లయితే వాళ్ళు మునగాళ్ళు. కానీ అతని బాధలు వాళ్ళకేం తెలుసు? వాళ్ళ కళ్ళు పోతాయి కదా, వాళ్ళకి అర్థమయ్యేది. కేకలేస్తున్నాడు, మొత్తుకొని గోలగోలు చేస్తున్నాడు. ఏమి వినిపించుకున్నాడు, చక 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 వెళ్ళిపోతున్నాడు. అయ్యా ఏందయ్యా ఇంతమంది జనం పోతున్నారు, ఏందయ్యా అంటే నీకు తెలియదా? నజరేయుడు యేసు ఈ మార్గాన్ని పోతున్నాడు. అయ్యా యేసు, నజరేయుడని యేసు వేసాడు కేక. అయ్యా ఎంత దూరం వెళ్ళాడయ్యా? చాలా దూరం వెళ్ళాడా? దగ్గరలోనే ఉన్నాడంటే దూరం వెళ్ళిపోయాడయ్యా. నా కేక అందడా?
వేసాడు కేక, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. పెద్ద 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 పెద్దగా కేకలు వేసాడు. వాళ్ళు వచ్చి గద్దించారే, ఆయన ఎక్కడో వెళ్ళి చాలా దూరం వెళ్ళాడు, నువ్వు ఇక్కడ కేకలు ఎత్తున్నా. అబ్బా సోది, వాళ్ళకి సోది, వాంది ఆర్తధ్వని. నీకేం తెలుసురా నా బతుకు? వాడిని బాధ వాడిని వినిపించుకున్నట్టు వెళ్తున్నాడు, చక్క 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 వెళ్తున్నాడు, కేకలాపలా వేస్తానే ఉన్నాడు. నీ కేకలు ఆగకూడదు. దేవుని సమాధానం నీవు పొందినంత వరకు నీ కేకలు ఆగకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంట్లో వాళ్ళ మీద కేకలేయొద్దు, మనుషుల మీద కేకలేయొద్దు, మనుషుల ముందుకు పోయి కేకలేయొద్దు. కొంతమందికి పరిస్థితులు మారక, ఒక దరి తెన్ను దొరక్క ఇంట్లో వాళ్ళ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు కేకలేసుకుంటుంటారు. ఈ కేకలు వేస్ట్. నువ్వు తేడా, నీ దరిద్రమే, నీ కొంప నువ్వే మా కొంపగా శనిలాగా పట్టావు, నువ్వు అట్ట దరిద్రం, నువ్వు ఇట్ట దరిద్రం అని ఒకళ్ళ మీద ఒకళ్ళు కేకలు వేసుకోవద్దు. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఆయన వైపు తిరిగి ఆయనను కేక వేయండి, ఆయనను కేక వేసి ఆయనను నిలయండి. ఆయన ఆపటం చేయండి. ఆపినాయి అట్లా పోతాడు గాని పట్టించుకోనట్టు ఎట్లా పోతాడమ్మా? చక్క 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 నడుస్తానే తక్కువ ఆగాడు. ఆయన ఎందుకు పోతాడు? ఆయన దాటిపోయేవాడు కాదైతే, దాటిపోయేవాడు కదా, ఆయన ఆగాడు. చక్క చక్క నడుస్తా ముందుకెళ్ళిపోయేవాడు ఆగాడేంటి? ఎప్పుడైతే ప్రభు ఆగాడో, ఆగి ఏం చేశాడు తెలుసా? యేసయ్య ఆగి ఏం చేశాడు తెలుసా? వానిని నా యొద్దకు తీసుకొని అన్నాడు. అప్పుడు పోయి అంటున్నారు, అప్పుడు పోయి ఏమంటున్నారు చూడు, చదువున్నాను ఒకసారి, చదువున్నానా? ధైర్యము తెచ్చుకును. అబ్బాబాబాబాబాబాబా, ఎంత ఓదార్పు! ఎప్పుడు? అప్పుడు మళ్ళా జాలి గొలిపే మాటలు మాట్లాడుతున్నారు. జాలి గొలిపే మాట. ధైర్యం తెచ్చుకోయ్యా, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో. ఆయన నిన్ను పిలుచుచున్నాడు, ధైర్యం తెచ్చుకోయ్యా. ఇప్పుడు దాకా నోరు మూయమని గద్దిస్తారు కదరా, ఇప్పుడేంది వెంటనే ఓదార్పుకు మొదలు పెట్టారు? అది మనుషుల తత్వం, అది మనుషుల నేచర్. అది వెళ్ళి నిలబడితే చెప్పు, నేను నీకేం చేయకూర్చున్నావు? ప్రభువా, ఈ రెండు కళ్ళు లేవు, అంధకారంలో బ్రతుకుతున్నాను, చావలేక బ్రతకలేక జీవోత్సవమై ఉన్నాను, శాపాన్ని అనుభవిస్తున్నాను, నాకు దృష్టి ప్రసాదించు. ఇంకా నేనేమి వేరేదేం ఆశించట్లేదు, నా కళ్ళు బాగు, నాకు అవసరమైనవి నీవు కోరినట్టే నీకు అగునుగాక. వెళ్ళు. రెండు అడుగులు వేసాడు, రెండు కళ్ళు కనపడ్డాయి, చూపు వచ్చేసింది. లేఖనంలో ఏం రాసినట్టే, మార్కు సువార్తలో, అతడు ఆయన వెంబడి వెళ్ళినాం. బాగుపడ్డాక ఇందాక మాట్లాడారు వాళ్ళ దగ్గర పోలా, యేసుతో కూడా వెళ్ళాడు. యేసుని వెంబడించడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అందుకు వెళ్ళు, యేసు అంటున్నాడు, అందుకు యేసు నీవు వెళ్ళుమో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని చెప్పాను. ఎందుకు తెలుసా? వారి విశ్వాసము, వారి మొండితనం ఆయనకు నచ్చింది. సమస్యను గుర్తుపట్టడం, దానికి పరిష్కారం ఎక్కడుందో అంచనా వేయటం, ఆ పరిష్కారాన్ని ఇచ్చేటువంటి దేవుని పాదాల దగ్గరికి వచ్చి అతిశయాన్ని చూపి దాటి వెళ్ళకపోవటం, మొండికి పడి ఆయన వెంటాడటం, ముఖం మీదనే ఆయన తృణీకరించిన, తిరస్కరించిన, పట్టించుకున్నట్టుగా వ్యవహరించిన, మ్రొక్కి బ్రతిమాలుకోవటం దేవుణ్ణి ఆకర్షించింది.